హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎగ్ పొరాటా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను. సింపుల్గా ఓన్లీ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్ని ఫస్ట్ కలుపుకోవాలి. మెల్లిగా చిట్టుకుంది. ఆ తర్వాత సాల్ట్ నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇదంతా గోలేదు, పచ్చివాసన పోయేలాగా గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైతే మీరు మిరం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిరం వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అని. ఆ తర్వాత పసుపు లైట్గా కలర్కి సరిపడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మిరం వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. మిరం కూడా ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. ఇలా ఇప్పుడు ఎగ్స్ బాగున్నాయో లేదో అని వాటర్లో ట్రై చేశాను. పైకి తేలితే ఖరాబ్ అయినట్టు, లోపలికి మునిగితే బాగానే ఉన్నట్టు. ఇవన్నీ లోపలికి మునిగాయి. ఇప్పుడు వీటిని ఇంట్లో పగలగొడతాను. ఇలా 4 ఎగ్స్ పగలగొట్టాను. వీటన్నిటిని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి, అడగంటకుండా. మెల్లి కలిపితే ఏ ఎగ్కి ఆ ఎగ్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఇంతలోపు ఇక్కడ రైస్ కూడా అవుతుంది. 20 మినిట్స్లో వంట రెడీ. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయింది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చూపిస్తాను. ఇలా అయిపోయింది. చివరిలో కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేడివేడి అన్నంలోకి వేడివేడి ఎగ్ పొరాటా. గరం మసాలా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాయ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.